అనగనగా ఒక రాజు. ఇలా అనగానే ఒక చందమామ కథ అనుకోకండి, ఇది జరిగిన చరిత్ర, పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన చరిత్ర. ఆ రాజు అధికారం పోతుందనే భయంతో ఒక కుయుక్తితో జీవము కలిగిన దేవుని ప్రజలను విగ్రహారాధన వైపు తిప్పుతున్నాడు. మీరు దేవుణ్ణి ఆరాధించాలంటే యెరూషలేం వరకు ఎందుకు వెళ్ళడం? ఎందుకు మీకంత కష్టం? మిమ్మల్ని ఈజిప్టు బానిసత్వం నుండి విడిపించింది ఇదిగో ఈ దూడలే. అప్పుడు మన పితరులు కూడా దీన్ని పూజించారు. రండి రండి అని అందరినీ విగ్రహారాధనకు ఆహ్వానించాడు. అందరూ పాపం చేయడానికి కారణమయ్యాడు. ఎత్తైన ప్రదేశాలు చూసి మందిరాలు కట్టించాడు. ఆ మందిరాలలో యాజకులు కూడా ఉండాలని, లేవీయులు కాని వాళ్ళను అందులో పెట్టాడు. యెరూషలేములో జరిగే పండుగలాగా మనకు కూడా ఒక పండుగ ఉండాలని ఒక జాతరకు డేట్ పెట్టాడు. బలిపీఠాలు కట్టి ఆ దూడలకు బలులు అర్పిస్తూ వచ్చారు. ఒకరోజు జాతర జరుగుతూ ఉంది. దూడలకు ధూపం వేయడానికి రాజే బలిపీఠం ఎక్కాడు. దేవుడు ఇదంతా చూస్తూ ఊరుకుంటాడా?